ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారని నమ్ముచున్నాం. ఒకవేళ బాగాలేదా, అనారోగ్యంగా ఉందా, ఏదైనా బాధ ఇప్పుడు చూస్తుంటే ఎక్కడ చూసినా అనారోగ్యాలే కదా, బలహీనతలు, విశ్వాసులకు శ్రమలు, సేవకులకు చాలా పెద్ద పెద్ద శ్రమలు. అయినా దేవుడు మనతోటి ఉన్నాడు. నిత్యము ఆయన కృప మన వెంబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యం విన్నావా? వాక్యం చదువుకున్నావా? దేవుణ్ణి స్తుతిస్తూ లేచి ప్రభువుని ఆరాధించావా? నీ పిల్లల కొరకు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసావా? అమ్మా, అన్నిటికంటే ముందు ముఖ్యంగా దేవుని ముఖాన్ని చూసి ప్రభువుని స్తుతించి ప్రార్థించినాక మన పనులు ఎప్పుడు మనకు ఉంటూనే ఉంటాయి. మనకి ఎప్పుడు బిజీగానే ఉంటాం కదా. దేవుని బిడ్డలారా, మనందరినీ కాచి కాపాడే ఆ దేవుడే మన జీవితంలో బలమును ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుని బట్టి ఆమేన్. మంచిది. వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ జీవితంలో దేవుడు చక్కటి వాగ్దానాన్ని ఆయన మీ జీవితంలో చేయబోతున్నాడే. కీర్తన గ్రంథం 103వ దావీదు కీర్తన అందులో ఆయన 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాయి. 103:5. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త దగ్గుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవునికి స్తోత్రం. తృప్తి లేని మన జీవితాలకు ఈరోజు దేవుడు మనందరితో చక్కటి మాట మాట్లాడుతున్నాడు కదా. పక్షిరాజు వలె ఆయన ఏమంటున్నాడు? నీ యవ్వనము క్రొత్త దగ్గుచున్నట్లు. నిజమే. మన యవ్వనము అంటే వయసుని బట్టి కాదు. మన కుటుంబంలో ఏదైనా పక్షిరాజు చూడండి కదా, ఎంత వయసులో ఉన్నప్పుడు ఎప్పుడు 2 రెక్కలు పెట్టుకుని అది ఎగురుతూ ఉంటుందట. దాని పిల్లల్ని కూడా ఆ యొక్క తను పడుతున్న కష్టాలు నేర్పించడానికి రెక్కల మీదకి తీసుకెళ్ళి అందనంత ఎత్తుకు తీసుకెళ్ళి మళ్ళీ కిందకు వదిలేస్తుందట. కిందకు వదిలేసినప్పుడు అవి చాలా బాధపడిపోతాయంట, గిలగిల కొట్టుకుంటాయంట. మమ్మ ఇంత దుర్మార్గురాల, పెంచింది, కనింది, కానీ మమ్మలను రెక్కలేసిరి కిందకి ఇసిరేసింది అని బాధపడతారట. కిందకి ఇసిరేసినప్పుడే మళ్ళీ వచ్చి తల్లి రెక్కల మీద పట్టుకుంటుంది. అలాగే మన ప్రభువైన యేసు ప్రభు వారు కూడా మనల్ని ఎన్నో నేర్పించడానికి, ఆయన పడిన శ్రమల్లో ఆయన ఎదుర్కొన్న ఆయన ఆ యొక్క అంచుల్లోనికి వెళ్ళాలి అంటే మనల్ని కూడా కొన్నిసార్లు కిందకి విసరక తప్పదు. అందుకే ఆయన అంటున్నాడు, పక్షిరాజు వలె నీ యవ్వనము క్రొత్త దగ్గుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుచున్నాడు. ఆ కిందకి పడేసేటప్పుడు మనం కూడా చాలా గిలగిల్లాడిపోతుంటాము. దేవుడు ఎందుకో నా చేయి విడిచిపెట్టాడు, నాకు ఈ శ్రమలు అనుకుంటాం. కానీ కాదు, మేలు కోసం అంట. అవి దేనికోసమో తెలుసా? మేలుతో మనలను దేవుడు తృప్తిపరచటానికి, మేలు కార్యములు మనం అనుభవించటకు. దేవుడు చేసే మేలు ఎంత అద్భుతమైనదంటే ఆ మేలును చూసి మనం నిజంగా, ఒక భక్తుడు చక్కగా రాశారు కదా, మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనెత్తి నిన్ను స్తుతింతును. చూసారండి, మేలుతో నా హృదయమును తృప్తిపరచినావు, అందుకు నేనేం చేయలేను, రక్షణ పాత్రనెత్తి నాయనా నిన్ను స్తుతిస్తా. నిజమే దేవుని బిడ్డలారా, మేలు అనుభవించే ముందు కీడు అనుభవించాలి. అందుకనే ఎన్నో మేళ్ళు చేస్తున్న దేవుడు. నిజంగా ఈవేళ ఇలా ఉన్నామంటే ఆయన చేసిన మేలు, ఆయన చూపిన కృప. చేయలేదా? ఒకసారి చెప్పు, నీ జీవితంలో ఏ మేలు దేవుడు చేయలేదా? మేలు మర్చిపోయి జరగని కార్యం కొరకు వేదన చెందుతూ నా ప్రభు అది చేయలేదు, ఇది చేయలేదు కాదు, ఎన్నో మేలు చేశాడు. అసలు మేలే మన జీవితంలో ఉంది అనుకో. అందుకని దేవుణ్ణి నీ జీవితంలో చెప్పు. ఈ ఉదయకాలం, ప్రభు నిజంగా నా జీవితంలో ఎన్నో మేలు చేసావు. ఒంటరిగా ఉన్నా నన్ను చేయి విడిచిపెట్టి, నన్ను ఎవరు పట్టించుకుని, నన్ను నా చేతిని పట్టుకుని నాకు మంచి జీవితాన్ని ఇచ్చావు ప్రభు అని దేవుణ్ణి స్తుతించు. అప్పుడు ఇంకా అద్భుతమైన మేలులు ప్రభు నీ జీవితంలో చేస్తాడు. ఇప్పటికీ ఎన్నో మేళ్ళు ప్రభు చేస్తున్నాడు. ఇంకా ఏదైనా జరగలేదని ఎదురు చూస్తున్నావా? ఈ వాక్యం వింటూ దేవుడు నాకు ఈ మేలు చేయలేదు, అమ్మ
నాకు చెయ్యాలి అంటున్నావా, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో మేలుని చేస్తాడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ, మహిమ కలిగిన తండ్రి, బిడ్డ ఏ మేలు కొరకు ఎదురు చూస్తుందో ఆ మేలు ఈ రోజున జరిగించి వారిని తృప్తిపరిచి ప్రతి నాయన ఇదిగో ప్రభా బలహీనతను, బాధ నుంచి, వేద నుంచి దూరం చేయండి. పుట్టినరోజు, వివాహ దినం చేసుకుంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఈ రోజంతా తోడుగా ఉండండి. పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వారికి తోడుగా ఉండండి. మంచి తెలివి, జ్ఞానమును వారికి ఇచ్చి వారి కొత్త క్లాసులోకి వెళ్తుండగా తోడై ఉండమని యేసునామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అమ్మ, మీ పిల్లలు కొత్త క్లాసులోకి వెళ్తున్నారు కదా, దేవుడు వారికి తోడుగా ఉండి జ్ఞానంతో నింపునుగాక. ఆమేన్.